14th ఏప్రిల్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. బ్లూ ఆరిజిన్ యొక్క NS-25 మిషన్తో అంతరిక్ష పర్యాటకాన్ని ప్రారంభించనున్న మొదటి భారతీయ పైలట్గా ఎవరు నిలవబోతున్నారు? బ్లూ ఆరిజిన్ యొక్క NS-25 మిషన్తో అంతరిక్ష పర్యాటకాన్ని ప్రారంభించనున్న మొదటి భారతీయ పైలట్గా ఎవరు నిలవబోతున్నారు? ఆన్సర్ గోపి తోటకూర భారతీయ పైలట్. ఇతను బ్లూ ఆరిజిన్ యొక్క NS-25 మిషన్తో అంతరిక్ష పర్యటనలోకి ప్రవేశించబోతున్న మొదటి భారతీయుడుగా చరిత్ర సృష్టించనున్నారు. WTO నివేదిక ప్రకారం 2023లో భారతదేశం యొక్క డిజిటల్ సేవల ఎగుమతుల విలువ ఎంత? WTO నివేదిక ప్రకారం 2023లో భారతదేశం యొక్క డిజిటల్ సేవల ఎగుమతుల విలువ ఎంత? $257 బిలియన్. భారతదేశం యొక్క డిజిటల్ సేవల ఎగుమతులు 2023వ సంవత్సరంలో $257 బిలియన్ చేరుకున్నాయి. ఇది చైనాను అధిగమించింది మరియు డిజిటల్ సేవల ఎగుమతులపై వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO నివేదికలో హైలైట్ చేసినట్లుగా అంతకుముందు సంవత్సరంలో పోలిస్తే ఇది 17% పెరిగింది. యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ సభ్యులుగా ఎవరు నియమితులయ్యారు? UGC గ్రాండ్ కమిషన్ సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు? సచిదానంద మోహంతి భారత ప్రభుత్వ ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా 3 ఏళ్ల కాలానికి UGC గ్రాండ్ కమిషన్ సభ్యునిగా నియమితులయ్యారు. ఈయన ప్రొఫెసర్గా, వైస్ ఛాన్సలర్గా మరియు వివిధ జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డుల గ్రహీతగా పనిచేసి విద్య మరియు సంస్కృతిలో విస్తృతమైన అనుభవాన్ని కలిగి ఉన్నారు. HDB ఫైనాన్షియల్ సర్వీసెస్లో జపాన్ యొక్క MUFG ఎంత శాతం వాటాను కొనుగోలు చేయనున్నది? HDB ఫైనాన్షియల్ సర్వీస్లో జపాన్ యొక్క MUFG సంస్థ ఎంత శాతం వాటాను కొనుగోలు చేయనున్నది? 20%. జపాన్ యొక్క MUFG HDB ఫైనాన్షియల్ సర్వీస్లో 20% వాటాను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది భారతదేశ ఆర్థిక మార్కెట్పై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరియు HDB ఫైనాన్షియల్ సర్వీస్ యొక్క వృద్ధి సామర్థ్యాన్ని ప్రతిబింబించే ఒక ముఖ్యమైన పెట్టుబడి. భారతదేశం ఏ దేశంతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు డస్లింగ్ నిర్వహిస్తుంది? డస్లింగ్ సైనిక విన్యాసాలు భారతదేశం ఏ దేశంతో కలిసి నిర్వహిస్తున్నది? ఉజ్బెకిస్తాన్. డస్లిన్ ఎక్సర్సైజ్ యొక్క 5వ ఎడిషన్ ఉజ్బెకిస్తాన్లో జరుగుతున్నది. ఇది ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మరియు సంప్రదాయ కార్యకలాపాలపై దృష్టి సారించే ఉమ్మడి శిక్షణ సెషన్ల ద్వారా భారతదేశం మరియు ఉజ్బెకిస్తాన్ల మధ్య సైనిక సహకారాన్ని పెంపొందించడం ఒక ముఖ్యమైన దశను ఇది సూచిస్తుంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యష్నీర్ గ్రోవర్ యాజ్ లేటెస్ట్ ఫిన్టెక్ వెంచర్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యష్నీర్ గ్రోవర్ లేటెస్ట్ ఫిన్టెక్ వెంచర్? జీరోపే. భారత్ పే మాజీ CEO యష్నీర్ గ్రోవర్ 2022లో భారత్ పేని విడిచిపెట్టిన తర్వాత జీరోపేని తాజా ఫిన్టెక్ వెంచర్గా ప్రారంభించారు. జీరోపే భాగస్వామ్య ఆసుపత్రులలో ప్రత్యేకంగా అందుబాటులో ఉండే ముఖత్ ఫిన్టెక్ ఢిల్లీకి చెందిన NBC సహకారంతో తక్షణ వైద్య రుణాలను అందించడంపై ఈ దృష్టి పెడుతుంది. ఏప్రిల్ 11, 2024న ఏ దేశం తన అంగారా A5 అంతరిక్ష రాకెట్ను మొదటిసారిగా విజయవంతంగా పరిష్కరించింది? ఏప్రిల్ 11, 2024న ఏ దేశం తన అంగారా A5 అంతరిక్ష రాకెట్ను మొదటిసారిగా విజయవంతంగా పరిష్కరించింది? రష్యా తన అంగారా A5 అంతరిక్ష రాకెట్ను ఓష్నోజీ కాస్మోడ్రోమ్ నుండి విజయవంతంగా ప్రయోగించింది. 2024వ సంవత్సరంలో ప్రపంచ చాగస్ వ్యాధి దినోత్సవాన్ని ఏ తేదీన పాటిస్తారు? ఏప్రిల్ 14. ఉష్ణమండల వ్యాధి గురించి అవగాహన పెంచడానికి మరియు ముందస్తుగా గుర్తించడం మరియు సమగ్ర సంరక్షణ కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచ చాగస్ వ్యాధి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇస్రో ఏ మిషన్తో కలిసి జీరో ఆర్బిటల్ డెబ్రిస్ మైలురాయిని సాధించింది? PSLV C58. ఇస్రో తన PSLV C58 ఎక్స్ పోసాట్ మిషన్తో చివరి దశ అయిన POEM-3గా మార్చడం ద్వారా
జీరో ఆర్బిటెడ్ డెబ్రిస్ బయలుదేరి సాధించడం మరియు కక్షలో ఎటువంటి శిథిలాలు ఉండకుండా చూసేందుకు దీనిని ఆర్బిట్ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదకత ఇంధన పార్కును అదానీ గ్రీన్ ఎనర్జీ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నిర్మిస్తుంది? ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదకత ఇంధన పార్కును అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నిర్మిస్తుంది? గుజరాత్. అదానీ గ్రీన్ ఎనర్జీ గుజరాత్లోని కచ్ జిల్లాలో కబ్డాలలో ప్రపంచంలోని అతిపెద్ద పునరుత్పాదకత ఇంధన పార్కును నిర్మిస్తుంది. 538 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ పార్కు మొత్తం 30 గిగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది భారతదేశంలో ముఖ్యమైన పునరుత్పాదక శక్తి చొరవగా మారుతుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? అరవింద్ కుమార్. ప్రస్తుతం చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO అయిన అరవింద్ కుమార్ చమురు మరియు గ్యాస్ రంగంలో ఒక ముఖ్యమైన స్థానమైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్లో డైరెక్టర్ రిఫైనరీస్గా నియమితులయ్యారు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు వీడియోలో తెలుసుకున్నాం. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.